హాయ్ గైస్, కాల్ తీసుకున్నాను, కొద్దిగా లేట్గా తీసుకున్నాను. ఓకే, అరౌండ్ 10:27 తీసుకున్నాను. ఓకే, 10:27 కాల్ తీసుకున్నాను. ఓకే, రిజల్ట్ అయితే ఇక అలా నడుస్తుందండి. చూద్దాం, మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా, ప్రాఫిట్ ఆర్ లాస్ వాట్ ఎవర్ మే బి, ఐ విల్ గివ్ ద అప్డేట్. ఓకేనా, చూద్దాం. మార్కెట్ అయితే బుల్లిష్ ఉంది. ఓకేనా, మార్కెట్ ఈజ్ బుల్లిష్, బట్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకేనా, మీకు అప్డేట్ ఇస్తానండి. ప్రజెంట్ అయితే ఇలా నడుస్తుంది. ఇంకా అడ్జస్ట్మెంట్ కానీ ఏమీ చేయలేదు. అదే అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుందేమో. ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ. హలో గైస్, అదే ట్రేడ్ అయితే కంప్లీట్ అయింది. ఓకే, అదిగోండి గైస్. ఓకే, మార్కెట్ అయితే బాగానే పెరిగింది. ఓకే, ఇవాళ ఇది గైస్, అంటే ఎక్కువ అడ్జస్ట్మెంట్ ఏం చేయకుండా చూసాను అనమాట. ఒకసారి అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చింది. జస్ట్ అంటే మార్జిన్ దాకా వెళ్ళింది, బట్ మనకి మీరు చూడొచ్చినది ఇది ఉంది కదా. ఓకే, నా సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్స్ అన్ని గీసానుగా. ఇక్కడికి 2 times వెళ్ళింది, చూసారు కదా. అరౌండ్ 139 ఒకసారి, అరౌండ్ 143 ఒకసారి. ఓకే, కనిపిస్తుంది రెడ్ లైన్ ఇది. ఓకే, ఇదన్నమాట. ఓకే, సో అరౌండ్ 320 దగ్గర నేను రెసిస్టెన్స్ ఉంటుంది అని అనుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయ్యింది ప్రీవియస్గా, మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను ఏమనుకున్నానంటే అది రిజెక్ట్ అవుతుంది అని చెప్పి నేను కొంచెం హోల్డ్ చేసిన. ఎస్పెషల్లీ ఈ ట్రేడ్ 330 వరకు వెళ్ళింది కదా, 30 points పెరిగింది కదా. ఆ టైంలో ఒక 200, 300 అలాగా నెగిటివ్కి వెళ్ళింది. 500 వరకు కూడా వెళ్ళింది. ఒక లాటే కదా, 2 lots 3 lots అయితే మనకి పెద్ద నెంబర్. ఓకే, నేను లాట్ వైజ్ చెప్తున్నాను. 200, 300 వెళ్ళింది అనమాట. ఓకే, ఆ టైంలో కొంచెం హోల్డ్ చేశాను. నాకు డౌట్ వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అనిపించింది. లక్కీగా నాకు అనుకున్నది కరెక్ట్ అయింది. సో ఇట్ కేమ్ డౌన్ అనమాట డ్రాస్టికల్లీ. ఓకే, నేను అరౌండ్ క్లోజ్ చేశాను. 137కి అరౌండ్ క్లోజ్ చేసిన. ఓకే, ప్రజెంట్ అయితే మార్కెట్ 137 అయితే ఎక్కువ చూపించాను కదా ఇప్పుడే. అప్పుడు కొద్దిగా డ్రాప్ అవ్వగానే నేను క్లోజ్ చేశాను అనమాట. ఓకే, ఇదిగోండి, నేనైతే 88.9 క్లోజ్ చేశాను కదా. అది ఇప్పుడు 65 వచ్చింది. ఆల్మోస్ట్ 33 points వద్దును అనమాట. ఓకే, బట్ ప్రాబ్లం లేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. జై హింద్.